శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామివారి దేవస్థానం పారగజా క్షేత్రం పిఠాపురం కాకినాడ జిల్లా. త్రిగజా క్షేత్రాల పరమ పవిత్రమైన క్షేత్రం పారగజా క్షేత్రంగా విరాజిల్లుతోంది. కృతయుగంలో గయాసురుడనే ఒక రాక్షసుడు అనేక యజ్ఞయాగార క్రతువులన్నీ కూడా ఆచరించి తన శరీరం పవిత్రంగా ఉండేలా వరం పొందడము, ఆయనకు అనుచరుడు ఎక్కడా కూడా యజ్ఞం జరగకుండా ధ్వంసం చేస్తూ ఉంటే ఆవిర్భాగాల దేవతలకు వెళ్ళక ఎక్కడా కూడా యజ్ఞయాగార క్రతువులు లేకపోవడం చేత ప్రపంచమంతా కూడా కరువుతో నిండి ఉన్న సమయంలో దేవతల విష్ణుమూర్తిని ప్రార్థించి పరోక్షంగా గయాసురుడు కారకుడయ్యాడు. ఆయన సంహరిస్తే మిగిలిన వాళ్ళంతా వెళ్ళిపోతారు కాబట్టి గయాసును సంహరించి లోక కళ్యాణం చేయాలని కోరితే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు బ్రాహ్మణ వేషం ధరించి ఆయన దగ్గరికి వెళ్ళి లోక కళ్యాణార్థం నీ శరీరం యజ్ఞం చేయాలి అని చెప్పి ఆయన అడిగితే దానికి ఆయన అంగీకరించి యజ్ఞం చేయడానికి వీలుగా ఉండే విధంగా తన శరీరాన్ని పెంచి వారికి ఇవ్వడం జరుగుతుంది. అంటే సరస్సు బీహార్ గై దగ్గర హృదయ భాగం ఒరిస్సా రాష్ట్రం జాజిపూర్ పిఠాపురం పాదాలు వచ్చేలా పడుకుంటే శిరస్సు దగ్గర విష్ణుమూర్తి, పక్షస్థలం బ్రహ్మగారు, ఆరాధకుడు ఈశ్వరుడు ముగ్గురు కూడా బ్రాహ్మణ రూపంలో కూర్చొని యజ్ఞం ప్రారంభం చేస్తారు. 7 రోజులు యజ్ఞం చేస్తాము, 7 రోజులు కూడా కదలకూడదు, కదిలితే యజ్ఞం ఆగిపోతుంది, అలా జరిగితే సంహరిస్తాము. ప్రతిరోజు తెల్లవారుజామున కోడి కోస్తుంది, అలాగే 7 రోజులు కూడా పూర్తయితే లేవాలి షరతు పెడితే దానికి ఆయన అంగీకరించి ప్రతినిత్యము కూడా ఆ కోడి కోత వింటూ అలాగే ఉంటాడు నిశ్చలంగాను. ఆ ప్రకారంగా 6 రోజులు అయిపోతాయి. ఇంకా ఒకరోజే ఉందనగా దేవతలు తిరిగి మళ్ళీ విష్ణుమూర్తిని ప్రార్థించి స్వామి ఏదో ఒక మాయోపాంజలి యజ్ఞాన్ని భగ్నం చేయాలి తప్ప ఆయన లేవడు చాలా ధర్మాత్మని చెప్పేసరికి ఆ యజ్ఞాన్ని భగ్నం చేయడం కోసం అని చెప్పి ఇక్కడ పరమశివుడు ఆయనే స్వయంగా కోడి అవతారం దాల్చి అర్ధరాత్రి అయ్యేసరికి పరమశివుడే కుక్కుడారామం చేస్తే విని నిజంగా తెల్లవారుజామైందేమో కోడి కూసుని యజ్ఞం అయిందని చెప్పి లేచిపోవడం జరుగుతుంది. దాని కారణం యజ్ఞం ఆగిపోతే ఆయన సంహరిస్తే ఆయన శరీర భాగాల శిరస్సు బీహార్ గయాక్షేత్రము, శిరోగయాక్షేత్రము, అక్కడ విష్ణు భారము. అదేవిధంగా ఆయన వక్షస్థల భాగం ఒరిస్సా రాష్ట్రం జాజిపూర్ నాభిగయా క్షేత్రము, అక్కడ బ్రహ్మగారి వేదికగా ఉంటారు. అదేవిధంగా గయాసురకు పారంపడిన క్షేత్రం ఈ పారగయా క్షేత్రం. ఇక్కడ గయాసుడు పారంపడినటువంటి ప్రదేశంగా పారగయా క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ శ్రీ స్వామివారి గయాసుర సంహరణార్థం అర్ధరాత్రి కుక్కుడారాపం చేసి కోడి రూపంలో స్వామివారి లింగ రూపంలో స్వయంభూగా వెలవడం జరిగింది. కోడిని కుక్కుడం అంటారు. అనిచే స్వామివారి కుక్కుటేశ్వర స్వామిగా విరాజిల్లుతూ ఉన్నారు. అదేవిధంగా శ్రీ స్వామివారికి నైరుతి భాగంలో దత్తాత్రేయ స్వామివారు కూడా స్వయంభూగా వెలిసి ఉన్నారు. పిఠాపురంలో 13వ శతాబ్దంలో సుమతీదేవి రాజశర్మనే బ్రాహ్మణ దంపతులు సత్సంతానం కొరకు, అంటే వారికి అప్పటికే 2 పిల్లలు, ఆ 2 కూడా అంగవైకల్యంతో ఉండడం చేత చక్కనైన సంతానం కోసం అని చెప్పి నిత్యము కూడా దత్తాత్రేయ స్వామివారిని సేవిస్తూ ఉంటే కొంతకాలం అయిన తర్వాత ఆ స్వామికి అనుగ్రహం కలిగి ఆ స్వామి వేరే సన్యాసి వేషం ధరించి వారింటికి వెళ్ళి భిక్ష స్వీకరించి వారికే శ్రీపారవల్లభుడిగా జన్మిస్తారు. వారికి దర్శనమిచ్చే స్వామివారు అక్కడ స్వయంభూగా వెలిసి ఉన్నారు. వారి ప్రథమావతారమే శ్రీపారవల్లభుడిగా పిఠాపురంలో ఇక్కడ జన్మించారు. అన్ని చోట్ల కూడా స్వామివారి విగ్రహ ప్రతిష్టలు ఉన్నా కానీ స్వయంభూ దత్త క్షేత్రం ఇక్కడ మాత్రమే ఉన్నట్లుగా చరిత్రలో ఉంది. అదేవిధంగా శ్రీ స్వామివారి ఉత్తర దిగ్భాగంలో అష్టాదశ శక్తి పీఠాల్లో పరోశక్తి పీఠము పురుహూతిక అమ్మవారు కూడా విరాజిల్లుతూ ఉన్నారు. దక్షయజ్ఞం జరిగిన తర్వాత తనూచానగిన సతీదేవి శరీరాన్ని విష్ణుమూర్తి తన సుదర్శన చక్రం చేత 18 భాగాలుగా ఖండిస్తే ఈ 18 శరీర భాగాలు 18 చోట్ల పడి 18 అంటే అష్టాదశ పీఠాలుగా ఏర్పడ్డాయి. ఇక్కడ అమ్మవారి శరీర భాగాలను పీఠ భాగం పడిన ప్రదేశం పీఠికాపుర క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ పురుహూతులైన ఇంద్రుడు అమ్మవారిని సేవించడం చేత ఇక్కడ అమ్మవారిని పురుహూతిగా దేవి అని చెప్పి కొలుస్తారు. అదేవిధంగా ప్రతి పౌర్ణమికి కూడా అమ్మవారికి ప్రీతిగా చండీ హోమములు, అదే రోజు సాయంత్రం ప్రదోషకాలం రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారికి కళ్యాణము ఆర్జిత సేవగా ఉన్నాయి. అదేవిధంగా ప్రతినిత్యము కూడా కుక్కుటేశ్వర స్వామి వారికి అభిషేకములు, దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకములు, శక్తిపీఠములకు అమ్మవారికి కుంకుమార్చనలు కూడా జరుగుతూ ఉంటాయి. సుదూర ప్రాంతం నుంచి వచ్చిన భక్తులు 50 మందికి కూడా దేవస్థానం వారి నిత్యము కూడా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది.